ఎక్కడికి వెళ్ళొస్తున్నావు మామ్? అది బేబీ, టెంపుల్కి వెళ్ళొస్తున్నావా? మంగ బతుకుతుందా లేక చస్తుందా అని చలమయ్యని అడిగావా? చలమయ్య ఏం చెప్పాడు? మంగ బతుకుతుందన్నాడా చస్తుందన్నాడా? శాపం పెట్టిన వాడి వారసుడు మంగ బతుకుతుందని ఎలా చెప్తాళ్లే? చస్తుందనే చెప్పుంటాడు. యామ్ ఐ రైట్ మామ్? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు మామ్? జై వాళ్ళింటికే కదా? మంగను కలిసి ప్రమాదం పొంచి ఉందని దానికి జాగ్రత్తలు చెప్పొచ్చావు కదూ. ఎందుకే వేస్ట్ ట్రయల్స్ వేస్తున్నావు? దాని డెత్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. ఆపటానికి నువ్వెవరు, ఆ చలమయ్యెవరు? దేవుడు కూడా దాన్ని కాపాడలేడు. ఈ రోజంతా నువ్వు నన్నే ఫాలో అవుతున్నావా బేబీ? లేదు మామ్, నీ థాట్స్ ని వాచ్ చేస్తున్నాను. నువ్వు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ వి మామ్. లాస్ అయ్యే ప్రాజెక్ట్ ని నీలాంటిది టేకప్ చేయొచ్చా? నువ్వు ఐరన్ లేడీవి. ఒక అనామకురాలి మరణానికి కుంగిపోవచ్చా? ఎందుకు మామ్, ఎందుకు నీ క్యారెక్టర్ ని నువ్వే కిల్ చేసుకుంటున్నావు? ఎన్నాళ్ళు వాళ్ళ ఫస్ట్ నైట్ ని ఆపగలిగావు, కానీ ఆ మంగ డెత్ ని ఆపలేవు మామ్. ఎందుకంటే అది శాపం. ఇప్పుడు నువ్వు చేయాల్సింది శాపానికి విరుగుడో మంగను కాపాడ్డమో కాదు మామ్. దాన్ని ఆ ఇంటి నుంచి తప్పించి పల్లెటూరికి పంపించేయడం, నన్ను జై ఇంటికి పంపడం, నేను జై కలిసి కాపురం చేసేలా చూడ్డం. అది మానేసి ఏవో చేస్తున్నావు. నీ పాత్ర ముగిసిపోయిందని ఆ మంగకు చెప్పు మామ్. ఓ, నువ్వు చెప్పలేవు కదా? అయితే ఆ యముడే చెప్తాడు. దాన్ని పైకి తీసుకెళ్ళిపోతాడు. ఇంకేస్ ఆ యముడు కూడా డిలీట్ చేశాడనుకో, శాపం పేరుతో నేనే దాన్ని చంపేస్తాను. మంగని నువ్వు పల్లెటూరికి పంపిస్తావో లేక నన్ను పైకి పంపించమంటావో నువ్వే త్వరగా డిసైడ్ చేసుకో. భగవంతుడా, మంగ నన్ను శత్రువు అంటుంది. నిత్యం మంగకి శత్రువు అవుతోంది. నా ఇద్దరు కూతుళ్ళ మధ్య నలిగిపోవడానికైనా నన్ను పుట్టించావు. నాకు వాళ్ళని పుట్టించావు. అయ్యో, ఏంటండి ఆ పనులు? నేను సర్దుతాను కదా. ఎవరు సర్దితే ఏం బంగారం? ఏమైంది? ఏం లేదండి. ఏంటో చెప్పు. పొద్దున్న కింద పడబోయాను కదండి, అప్పుడు కాలు కాస్త బెనికినట్టుంది. నొప్పిగా ఉందా? ఆహా, అదేం లేదు. మరి అమ్మ నడిచో? మా అమ్మని తలుచుకున్నానంతే. కాలు చూపించు. అరే, ఏం కాలేదండి. చూపించమన్నా. అయ్యో, మీరు కింద కూర్చున్నారేంటండి? ఏ కాలా? అరే, నా కాలు పట్టుకుంటున్నారేంటండి? చెప్పు, ఏ కాలు? ఇదే కాలు. సరే, నొప్పి ఎక్కడో చెప్పు. ఇక్కడ? ఇక్కడ?
ఇక్కడ ఆ, అక్కడే. చెప్పొచ్చు కదా, మార్నింగ్ నుంచి పెయిన్తో బాధపడపోతే వసపెట్ల ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాం. ఇలాంటి విషయం మాత్రం దాచుతావు. ఏం కాలేదండి, చిన్న నొప్పే. ఏంటండి ఆ కన్నీళ్ళు? నీకేమైనా అయితే నేను తట్టుకోలేను మంగ. చెదిరిపోని నుదుటి రాతకు శ్రీకారం దంపతులే. గాయం ఏ ఒక్కరిదైనా కన్నీళ్ళు ఇద్దరివే. పగలు రేయిగా బ్రతుకే హాయిగా ఏమండి? కాలము నిలవాలి మీరు పసుపు కుంకుమలుగా. లేవండి, ఆలుమగలే సృష్టికి మూలం. ఇప్పుడు నాకేమైందని? అంచును కాలం ఆలు నువ్వు బాధపడితే నేను చూడలేను మంగ. అది చిన్న నొప్పి అయినా నేనంటే ఇంత ప్రేమ మీకు? ఇప్పటి వరకు మీకోసం ఖర్చు పెట్టని కన్నీళ్లను నా కోసం బయట పెట్టారా? మనసులో ఇంత ప్రేమని పెట్టుకుని నేనంటే ఇష్టం లేనట్టు ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగారు? నువ్వంటే ఇష్టం లేదన్నాను కానీ నీకు దూరంగా ఉన్నాను మంగ. నువ్వు మోసం చేసావన్నాను కానీ నన్ను నేను మోసం చేసుకుంటున్నా అని నాకు తెలీదా మంగ. నీలో నిజాయితీ లేదన్న నా నటనలో నిజాయితీ లేదని నీకు అనిపించలేదా? నువ్వు నాకు కనెక్ట్ అవ్వలేదు మంగ, అడిక్షన్ అయ్యా. చంపేస్తాను మళ్ళీ ఆ మాట అన్నావంటే. నేనే నేను చంపేస్తాను. మాట వరుస కూడా అలా అనకు మంగ. ప్రతి భర్త తన భార్యకి శ్రీరాముల్లా ఉండాలనుకుంటారు. కానీ ఆ రాముడికి దక్కింది ఆ వనవాసం. ఆడవాళ్ళందరూ సీతలా ఉండాలనుకుంటారు. కానీ సీతకు తప్పిందా అపనిందా? కాలం ఏదైనా రాముడి కోసం శూర్పణఖలు, సీత కోసం రావణాసులు ఉంటూనే ఉంటారు. మన కథలో అలాంటి విలన్స్ ఉండకూడదని, మనం విడిపోకూడదని కోరుకుంటున్నాను.
రాముడిపై శూర్పణఖ ఆశపడ్డా, సీతపై రావణాసురుడు ఆశపడ్డా. రాముడికే సీత దక్కింది కానీ శూర్పణఖకి రాముడు దక్కలేదు, రావణాసురుడికి సీత దక్కలేదు. మనం విడిపోవండి, మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఆఖరికి ఆ దేవుడు కూడా. నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. రేపే అమావాస్య. సూర్యదేవర వంశం వాళ్ళు చేసిన చీకటి తప్పుకు శిక్షగా శాపం ఎంచుకున్న చీకటి రోజు ఈ అమావాస్య రోజు. ఆ ఇంటి కోడళ్ళు శాపానికి సన్నిధులు అయ్యారు. అంటే రేపటి అమావాస్య మంగ జీవితంలో ఆఖరి రోజు కాబోతోందా? అందుకే అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయా? మంగ వైపు మృత్యు కోరలా చూస్తున్నాయా? ఈ విలయ మృత్యు తాండవం గురించి స్వరూపకు చెప్పాలి. రేపు మంగను బయటికి రావద్దని హెచ్చరించాలి. నీకేమన్నైతే నేను తట్టుకోలేను మంగ. నువ్వు ఉన్నంతవరకే మంగ నా ఆనందమైన, ఆరోగ్యమైన, ఆవేశమైన, అధికారమైన పల్లె. నాకు అలాంటివేం తెలీదు. ముద్దొచ్చారు, ముద్దు పెట్టుకున్నాను. అంత ముద్దొస్తే పెదాలపై పెట్టొచ్చు కదా, నుదిడిపై ఎందుకు? నా ముద్దు నా ఇష్టం. అలా కుదరదమ్మాయి, అడిగిన చోట పెట్టాలి. అడగటానికి అప్పుడు మీరు మెలకువగా లేరు కదా. మేల్కొని ఇప్పుడు అడుగుతున్నాను కదా. అడగకుండా ఇచ్చిన ముద్దే ముద్దు అన్నారు మరో కవి. ఏమీ తెలీదన్నా? మీకంటే తక్కువే తెలుసు. తప్పించుకుంటున్నావు. కాఫీ తీసుకొస్తాను.
షుగర్ లేకుండా తీసుకురా, షేర్ చేసుకుందాం. అలాగే. గుడ్ మార్నింగ్ అమ్మా. అప్పుడే లేచావేంటమ్మా? కాసేపు హాయిగా నిద్రపోయి ఉండొచ్చు కదా. ఇలా ఇవ్వు. తెల్లవారితే నాకు నిద్ర పట్టదత్తయ్యా. ఆ, జై లేచాడా? లేచారు, వాష్రూమ్కి వెళ్తారేమో. వాటర్ రావట్లేదు. కాస్త మోటార్ ఆన్ చేసి రాపో. పో. ఆ, స్పార్క్ వస్తోందేంటి? వైర్స్ కట్టేనట్టున్నాయి. ఎలక్ట్రీషియన్కి కాల్ చేసి రిపేర్ చేయమని చెప్పాలి. సిగ్నల్స్ లేవేంటి? అమ్మ మంగ, ఆ స్విచ్ పట్టుకోవద్దమ్మా. ఎందుకు మావయ్య? స్విచ్ బోర్డ్ లోపల వైర్స్ తెగిపోయాయమ్మా. కరెంట్ పాస్ అవుతోంది. అవును మావయ్య. అమ్మో, పట్టుకునుంటే షాక్ కొట్టుండేది. ఎలక్ట్రీషియన్ వస్తున్నాడమ్మా, రిపేర్ చేస్తాడు. రిపేర్ అయ్యాక మోటార్ ఆన్ చేయండి మావయ్య. ఇంట్లో వాటర్ రావట్లేదు. సరేనమ్మా.
చిరు 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 చిరుగాలై నీ కూపిరి పోసిన చేతితో సుడి 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 సుడిగాలై ఆ కూపిరి తీసుకొని కాసుకో